ప్రత్యేకంగా ఈ వాటర్ డెవలప్మెంట్స్ గురించి చూస్తే మహబూబాద్ నియోజకవర్గం ఏటూరు నాగారం నుంచి భద్రాచలం వరకు గోదావరి ప్రవహిస్తుంది. కానీ మొత్తం రైతులకు సరైన నీటి వసతులు లేవు. ప్రత్యేకంగా పినపాక నియోజకవర్గం, ములుగు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు చాలా చేయవలసిన అవసరం ఉంది. ఎత్తిపోతల పథకాల ద్వారా వ్యవసాయానికి నీళ్లు అందించడం, ప్రత్యేకించి పినపాక నియోజకవర్గంలో చెరువులు తవ్వించడం అనేది చాలా ఆవశ్యకతలు ఉన్నాయి. ఇంతకుముందే పెండింగ్లో ఉన్న చెరువులన్నింటినీ వాటిని తవ్వించడం జరుగుతుంది. అలాగే మహబూబాద్, ఇది మహబూబాద్ పార్లమెంట్కి గుండెకాయ. అట్లాంటి దానికి ఇప్పటికీ సరైన మంచినీటి వసతి లేదు. లోకల్గా ఉన్న చెరువు రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల ఆక్యుపై చేయడం జరుగుతుంది. అందుకే ఆ చెరువు ఆక్యుపై కాకుండా చూడడం, జామళ్లపల్లి దగ్గర పాఖాల్ లేక్ నుంచి వచ్చే నీటి వాగుపైన 2 TMCలు పట్టే విధంగా ఒక రిజర్వాయర్ను నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది నిర్మిస్తే కానీ మహబూబాద్ పట్టణానికి నీటి సమస్య అనేది లేకుండా పోతుంది. దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇంకోటి, పాకాల్ లేక్ను రిజర్వాయర్ చేయడం, ఎర్రాయి చెరువును రిజర్వాయర్ చేస్తున్నారు. అక్కడి నుంచి నీటిని మళ్ళీ పాకాలకు తెచ్చి దాన్ని రిజర్వాయర్ చేస్తే నర్సంపేట నియోజకవర్గంతో పాటు మహబూబాద్ నియోజకవర్గానికి కూడా నీటి వసతి పెరుగుద్దనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ లేక్ కింద ఉండే వాగుకు నర్సంపేట నుంచి, పాకాల్ లేక్ నుంచి దరిదాపు ఆ లేక్ ఎంతవరకు ప్రవహిస్తుందో పార్లమెంట్లో అక్కడి వరకు ప్రతి ½ కిలోమీటర్కు ఒక చెక్ డ్యామ్ కట్టవలసిన ఆవశ్యకత కూడా ఉందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెంపొందించి పక్కన ఉన్న రైతులకు నీటి వసతి పెరిగి వ్యవసాయం పెంపొందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వ్యవసాయం కూడా ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయడం, రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాకుండా ఉంది. పత్తి పండించినా, వరి పండించినా, మిర్చి పండించినా, ఏం పండించినా రైతులకు గిట్టుబాటు కాకుండా ఉంది. అందుకే ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ని పత్తి ఏరడానికి, కలుపు తీయడానికి, నాటేయడానికి, కోతలు కోయడానికి కూడా ఇది దీన్ని అనుసంధానం చేసి గవర్నమెంటే వారి యొక్క వేజెస్ పేమెంట్ చేసే విధంగా చేస్తే వ్యవసాయాన్ని అంతో ఇంతో ఆదుకునే వాళ్ళం అవుతాం అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ప్రత్యేకంగా నీటి వసతిని పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను.